ప్రముఖ సినీ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా ట్రోలింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు తనను తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని అసభ్య పదజాలంతో దూషిస్తున్న విషయాన్ని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సిపి సజ్జనార్ను ట్రాక్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు చిన్మయి శ్రీపాద. మంగళసూత్రానికి సంబంధించి చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ చేసిన కామెంట్స్ పై ఓ యువకుడు అసభ్యంగా ట్రోల్ చేయడాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. చిన్మయి ఫిర్యాదుపై హైదరాబాద్ సిపి సజ్జనార్ తక్షణమే స్పందించారు. ఈ విషయంపై వెంటనే చర్యలు చేపట్టాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించారు. So for an opinion that I did not even share, and about a belief system that it was just a comment in an interview, and the way that me, my husband, and now my children are being abused on social media by actual human beings, I actually want you guys to listen to this. There is a reason why I say that incel culture is horrible, and some of the worst sort of human beings, I'm not going to say men, women, any of that, I'm just going to say the worst sort of human beings are there perpetrating and perpetuating violence on women. Dayachesi pillalu, girls, and I know this is not all men, this is a section of men which is very loud, very ignorant, very violent and very abusive. ఇలాంటి వాళ్ళతో దయచేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నా కూడా ఏం పెట్టుకోకండి. బికాస్ people who are violent like this verbally are able to put their own names and behave like this on social media. వాళ్ళ వాయిస్, వాళ్ళ ఐడెంటిటీ బయట వచ్చి ఇంకొక ఆడదాని మీద పబ్లిక్ గా ఇన్ని బూతులు, నానా బూతులు తిట్టి పిల్లలు పుట్టితే వెంటనే చచ్చిపోవాలి అంటే ఎగ్జాక్ట్లీ అని ఇంకొక వాయిస్ చెప్తున్నారు చూడండి. దీస్ టూ వాయిసెస్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.